బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో కొత్త బ్రాండ్ బీర్లకు ఇష్టారీతిన ధరల వెనుక అసలు విషయం బట్టబయలైంది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ యంత్రాంగం వివాదాస్పద నిర్ణయం తాజాగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో మునుపెన్నడీ లేని విధంగా మరే కంపెనీకి ఇవ్వని రీతిలో ఒక సంస్థ బీర్లకు ఇబ్బడి ముబ్బడిగా ప్రాథమిక ధర నిర్ణయించడం వివాదానికి దారితీస్తుంది. ఇటీవలే కొత్త కంపెనీల బీర్లు విక్రయించుకునేందుకు అనుమతులిచ్చి నాలుక ఖర్చుకున్న కార్పొరేషన్ ఆ అనుమతుల్లోనూ అడ్డగోలుగా వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదంగా మారింది. ఈ విషయాన్ని కార్పొరేషన్ యంత్రాంగం వెలుగులోకి రాకుండా ఆపేందుకు ప్రయత్నించగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గుర్తించి నిలదీశారు. సాధారణంగా ఏదైనా బీర్ల తయారీ కంపెనీ బీర్లను ఉత్పత్తి చేసిన తర్వాత అందుకైన ఖర్చును పరిగణలోకి తీసుకొని అధికారులు ప్రాథమిక ధరను ఖరారు చేస్తారు. అనంతరం పన్నులతో కలిపి విక్రయ ధర నిర్ణయిస్తారు. తెలంగాణలో ప్రస్తుతం చలామణిలో ఉన్న ప్రముఖ బ్రాండ్లు 12 బీర్ల ప్రాథమిక ధర 450 రూపాయల లోపే ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల రాష్ట్రంలో బీర్ల విక్రయాల కోసం 4 కంపెనీలు దరఖాస్తు చేసుకోవడంతో ఎక్సైజ్ శాఖ అనుమతులిచ్చింది. ఈ క్రమంలోనే ఓ కంపెనీ బీర్ల కేసు ప్రాథమిక ధరను టీజీబీసీఎల్ ఏకంగా 907 రూపాయలుగా నిర్ణయించింది. ఇన్ని రోజులు ఈ అంశాన్ని గుట్టుగా ఉంచడంతో బయటికి పొక్కలేదు. కాగా ఇటీవలి సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సదరు కంపెనీ బ్రాండ్కు ఇతర రాష్ట్రాల్లో అంత ధర ఉండడం వల్లనే ఆ మేరకు ఖరారు చేశామంటూ కార్పొరేషన్ అధికారులు మంత్రికి సమాధానం ఇచ్చినట్లుగా సమాచారం. అంత ధర ఉన్నట్టు మీరు ఎలా ఖరారు చేసుకున్నారు? ఏ నిబంధనల ప్రకారం ఆ నిర్ణయం తీసుకున్నారని మంత్రి ప్రశ్నించగా సంబంధిత అధికారుల నుంచి సమాధానం కరువైందని తెలుస్తోంది. మద్యం కంపెనీలకు అనుమతుల వ్యవహారాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురాకుండా బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు విధి విధానాలు ఎలా ఖరారు చేస్తారని ప్రశ్నించారు మంత్రి. అధికారుల సొంత నిర్ణయాల వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లాయని మండిపడ్డారు. దీనిపై సంజాయిషి ఇవ్వడంతో పాటు విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్, కార్పొరేషన్ జీఎం అబ్రహాంలను ఆదేశించారు. ఇక నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి జూపల్లి. ఈ నేపథ్యంలో సదరు కంపెనీ బీర్లకు ఇతర వాటికన్నా రెండింతలకు పైగా ధర నిర్ణయించడం వెనుక మతలబు ఉందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.